10 మినిట్స్ లో ప్రిపేర్ చేసేలా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను. ఈ రెసిపీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు రైస్. దీనికోసం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ మిరియాలు, కారానికి తగ్గ ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో శుభ్రంగా వాష్ చేసుకున్న కరివేపాకు కూడా వేయాలి. ఆ కరివేపాకు వేయగానే వచ్చే స్మెల్ ఉంటుంది, సూపర్. అంతే. ఇదంతా ఫ్రై అయ్యాక దీన్ని చల్లారబెట్టుకుని ఒక బ్లెండర్ లోకి తీసుకొని 4 వెల్లుల్లి రెమ్మలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఫైన్ పౌడర్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి తాలింపు దినుసులు కూడా వేసి అవి వేగాక గుప్పెడు పల్లీలు వేసి బాగా వేయించాలి. పల్లీలు వేగాక దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో మిగిలిపోయిన రైస్ అయినా లేదా అప్పుడే వండుకున్న రైస్ అయినా యాడ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కారం కూడా యాడ్ చేసి బాగా కలపాలి. అలా కలుపుతూ ఉంటే ఆ అరోమా కిచెన్ అంతా నిండిపోతుంది. చూసారా ఎంత సింపుల్ గా రైస్ రెడీ అయిపోయిందో. మరి వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.